హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు పానీపూరి స్ట్రీట్ ఫుడ్ కదా, ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. గోల్గప్ప అని. ఇది ఇంట్లో చాలా హైజీనిక్గా పిల్లలకి పెట్టడానికి ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బంగాళదుంప, ఉల్లిపాయ, అలాగే శనగలు, కొత్తిమీర చట్నీ క్రిస్పీగా చేసి పూరి పుల్లని మరియు కారంగా ఉండే పుదీనా రుచిగల నీరుతో తయారు చేసుకోవచ్చు. పానీపూరి తినడం వల్ల ఒకరి నోటిని నింపుతుంది. అని నోట్లో చక్కగా పూరి పెట్టుకుంటారు. రుచి మొగ్గలను స్వర్గపు ప్రయాణంలో తీసుకెళ్తుంటారు. అంటే పానీపూరి తినగానే అందరికీ ఏంటో అదొక ఇంట్రెస్ట్. ఇది భారతదేశం అంతా కూడా ప్రసిద్ధి చెందిన చిరుతిండి అండి, స్ట్రీట్ ఫుడ్. దీన్నే గోల్గప్ప అని, పానీపూరి అని, పుచ్చా పకోడీ అని పిలుస్తారు. ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. శుభ్రంగా ధనియాలు, జీలకర్ర వేయించి మసాలా పొడి కొట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఏంటంటే వీటన్నిటిని మనం మసాలాల ముందు తయారు చేసుకోవాలి. అలాగే కూరలో కూడా ఇప్పుడు టమాటా ప్యూరీ ఏంటంటే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు సన్నం తరిగి పెట్టుకున్నాను. నీకేమో కొత్తిమీర, అలాగే పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కలిపి పేస్ట్ చేసి దాన్ని పానీ కింద తయారు చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. ఇదేంటంటే వడగొట్టుకోవాలి చక్కగా వేరే గిన్నెలోకి. ఇప్పుడు చిన్న బంగాళదుంపలు ఉడకపెట్టి ఉంచుకోండి కూరలోకి. అలాగే బఠానీలు, పచ్చి బఠానీలు 7-8 గంటలు రాత్రి నానబెట్టి ఉంచుకొని ఒక 3-4 విజిల్స్ తీసుకుంటే ఇలా మెత్తగా ఉడుకుతాయి. బంగాళదుంపలు, ఈ బఠానీ చక్కగా రెడీ అయిపోయింది కూరకి. అలాగే చింతపండు నీళ్ళు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను పానీకి. ఇప్పుడు మూకుడు తీసుకొని ఆయిల్ వేసుకొని కూర అయితే అందులో పానీపూరిలోకి కూర రెడీ చేసుకుందాం. జీలకర్ర, అలాగే బే లీఫ్ వేసుకొని మంచి సువాసన వచ్చేదాకా దీన్ని వేయించుకోవాలి. ఎప్పుడైతే జీలకర్ర, ఈ ఆకు కూడా, ఈ మసాలా ఆకు మంచి వాసన వచ్చినప్పుడు ఈ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా చక్కగా పింక్ రంగులో వచ్చేదాకా, మంచి సువాసన వచ్చేదాకా వేయించుకొని మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదండి, అందులో అల్లం, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా. పేస్ట్ అని కాదు, చక్కగా తరుగునిది. అవన్నీ కూడా తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా అందులో వేసుకోవాలన్నమాట. ఈ టమాటో ప్యూరీ వేసి ఈ ఉల్లిపాయ, ఆ టమాటో ప్యూరీ చక్కగా ఇది మనకి వేగాలి. ఇవి రెండు కలిపి వేగితే కూర మంచిగా ఉంటుందండి. మంది ఆ శనగలు, బఠానీ, తర్వాత ఏమో బంగాళదుంప అవన్నీ ఉడకపెట్టేసి పెడతారు. కానీ ఇలాగ కూర చేసుకొని మీరు వేసుకోండి, ఎంతో బాగుంటుందండి పానీపూరికి అయితే. నేను ఈ ఉల్లిపాయలన్నీ ఇలా చాపర్లోనైతే సన్నగా చేసుకున్నాను. అది మీకు చూపిద్దామని ఒక క్లిప్పింగ్ అయితే తీశాను. బఠానీ చక్కగా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ బఠానీని, ఉడకబెట్టిన బఠానీని ఈ కూరలో వేసుకొని చక్కగా దగ్గరగా మగ్గిన తర్వాత అప్పుడు ఆలు వేసుకున్నాను అనమాట. అన్నీ కలిపి చక్కగా ధనియా పొడి, జీరా పొడి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మసాలాలు మనం ఆడుకున్నాం కదా, తగినంత కారం వేసి పైనుంచి కింద నుంచి కూర అంతా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, అలాగే చిటికెడు పంచదార వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఎవరెస్ట్ మసాలా పొడి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉడకపెట్టిన బఠానీలన్నీ ఇందులో కలిపి బాగా గుజ్జుగా మనం కలుపుకోవాలన్నమాట. బఠానీ అంతా చిదిగిపోవాలి కూరలో. ఇలా హైజీన్గా చేసుకుంటే చక్కగా మనం బయటికి వెళ్ళి తినవలసిన అవసరం లేదండి పిల్లలకి. ఇలాగే ఈ పానీపూరి ప్యాకెట్స్ కూడా మాల్స్లో దొరుకుతున్నాయి. కానీ ఏదైనా సరే మన ఇంట్లో చేసుకుంటే పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుంది. బయట అన్ని చేతులు పెడతారు కదా, ఆ చేతులతో కలిపి తినడం కూడా కొంచెం నాకు నచ్చదు. నేను కూడా ఇష్టపడతానండి పానీపూరి, కానీ మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఇలాగంతా కూర అయ్యాక ఒక గ్లాస్ హాట్ వాటర్ పోసుకొని బాగా అది అవుతున్నప్పుడు ఇప్పుడు మనం పొటాటో వేసుకోవాలి. బాయిల్డ్ పొటాటో వేసుకోండి. ఇది ఎక్కడ చాలా దగ్గరగా వచ్చేటట్టు కూర అంతా వేడి నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా చక్కగా. అప్పుడు కొత్తిమీర తరుగు వేసుకోండి. ఎంత బాగుంటుందంటే అసలు కూర. ఇప్పుడు ఈ పానీపూరిలో పెట్టుకోవడానికి మనకి బఠానీ కూర అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఇన్స్టెంట్గా పూరీలు దొరుకుతాయి కదా, ఆ పూరీలు అయితే తెచ్చుకున్నామండి మేము షాప్ నుంచి. ఎందుకంటే పానీపూరి ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కానీ అవి నూనె వాసన వస్తున్నాయి మాల్స్లో కొనుక్కుంటే. అందుకే ఇలాగ ఇన్స్టెంట్గా దొరికిన ఈ పూరీలన్నీ కూడా మనం తెచ్చుకొని చక్కగా నూనెలో వేయించుకుంటే బల్బుల్లాగా వస్తాయి, చక్కగా బాగుంటాయి. పిల్లలందరూ ఇష్టపడి తింటారు. అన్నీ ఒక పెద్ద గిన్నెలోకి అయితే పిల్లలిద్దరికీ కూడా. నేను కూడా, ఎందుకంటే ధనుర్మాసం మొదలైన రోజు, అంటే రేపటి నుంచి మొదలవుతుందంటే ఈరోజు మా కోడలు ఈ నెల రోజులు ఉల్లిపాయలు అవి తినను కాబట్టి నాకు ఇష్టమని చేసి, పాపం తను కష్టపడి చేసి నాకు పెట్టిందండి. నేనైతే వీడియో తీసుకుంటూ కూర్చున్నాను.
ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకొని తింటాం, బయట తినడం చాలా తక్కువ. ఎందుకంటే ఆ చెయ్యి ఈ చెయ్యి పెడతారని భయం. పూరీలన్నీ చక్కగా బేసన్లోకి అయితే దేవుకున్నాం. పిల్లలు ఏముందండి మధ్యలో గుల్ల చేసుకుంటారు, చక్కగా ఆ కూర పెట్టుకుంటారు, ఉల్లి చెక్కు వేసుకుంటారు, తర్వాత ఈ పానీ వేసుకొని ఇష్టంగా తింటారన్నమాట. అలాగే ఇంట్లో చేసుకున్నది తింటే అందరికీ కూడా ఒంటికి మంచిది, ఇంటికి మంచిది. 20, 30 అంటారు, 4, 5 పూరీలు ఇస్తారు. ఇప్పుడు పానీ ఏంటంటే చింతపండు పిసుకున్నాం కదా, ఈ పిసికిన నీళ్ళన్నీ కూడా చక్కగా వేరు చేసి ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా పేస్ట్ తయారు చేసుకున్నాం, దాన్ని బాగా వడగొట్టుకోండి. పూర్తిగా సారం అంతా ఆకులోంచి దిగేదాకా వడగొట్టుకొని ఈ చింతపండు రసం కూడా కలిపి దాంట్లో చాటు మసాలా, ఉప్పు మొత్తం తగినంత వేసుకోవాలి. వేసుకొని చక్కగా నీటిని అయితే తయారు చేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి, బయట కొనే ఆ పానీపూరి నీళ్ళ కన్నా ఈ మన ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను తేడా కూడా కనుక్కున్నాను. పుదీనా అది మనం రుబ్బుకున్నాం కదా, పచ్చిమిర్చి అవన్నీ వేసి అదంతా కూడా సారం దిగుతుంది. ఈ ఆకుని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ నీటిలో ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటూ మొత్తం సారం వచ్చిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం అవన్నీ కూడా కలుపుకోవాలి. ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ కష్టపడితే పిల్లలు చక్కగా తింటారండి, బయట ఫుడ్ కాకుండా. ఈ రసంలో ఏంటంటే కావాలనుకున్న వాళ్ళు ఇలాగే ఖర్జూరం వేసి తీపిది కూడా తయారు చేసుకుంటారు, కానీ పిల్లలు ఇదే ఎక్కువగా ఇష్టంగా తింటారనేసి ఈ రసంలో చింతపండు నీళ్ళు కలిపి ధనియా జీరా పౌడరు, మసాలా పౌడరు, చాట్ మసాలా, అలాగే నిమ్మకాయ, తగినంత ఉప్పు, కారం అన్నీ కలుపుకుంటే చక్కగా మనకి బయట గిన్నెల్లో కుండల్లో పెట్టి చేసే ఆ ఈ రసం అయితే మనకి పానీపూరి రసం అయితే రెడీ అయిపోతుంది. మన ఇంట్లో మనం జాగ్రత్తగా చేసుకుంటే పిల్లలకు కూడా, లేదు అంటే ఆ రసాలు తాగి కడుపులో చికాకు అయ్యి గడబిడలు అవుతూ ఉంటాయి. అందుకు మా వారికి భయం, ఎందుకు అలాంటివన్నీను, హాయిగా ఇంట్లో కష్టపడితే పడ్డారు, ఇంట్లో చేసి పెట్టండి అనేసి అంటూ ఉంటారు అన్నమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మా వారికి ఏంటంటే ఈ పానీపూరి తినరు. అందుకు ఆయనకి చాట్ కింద మా కోడలు తయారు చేసి ఇచ్చింది. ఏంటంటే ఇప్పుడు మా శనగల కూర అది ఉంది కదండి, ఆ శనగల కూర ఒక లేయరు, ఉల్లిపాయ ఒక లేయరు, మళ్ళీ దాని మీద ఈ పూరీలన్నీ నలిపి, సోమాసా నలుపుతాడు కదా, అలా కాకుండా ఈ పూరీలన్నీ నలిపి అలా మళ్ళీ 2-3 లేయర్స్ వేసిన తర్వాత ఈ బఠానీ చాట్కి చక్కగా పైన నిమ్మకాయ పిండి స్పూన్ పెట్టి మా వారికి ఇచ్చింది. ఇలా చాట్ అయితే మా వారు తింటారు. పానీపూరీలు పెద్ద ఇష్టంగా తినరు. ఏదో నేనే బలవంతంగా ఒక్కటి తినండి అని ఇస్తాను తయారు చేసి. ఇదండి శ్రీనివాసన్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా మా కోడలు మా పిల్లలకి నాకు తయారు చేసి పెట్టిన ఈ పానీపూరి రెసిపీ మీ అందరితో పంచుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టం పానీపూరి అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. నచ్చిందా పానీపూరి? అందరూ ఇష్టంగా తినేదే, నేను నా పద్ధతిలో చూపించాను. చక్కగా పూరీలు గుల్లలు చేసుకొని కూర పెట్టుకొని అందులో రసం పెట్టుకొని తింటే ఆహా భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇహోచాపల్యం అంటే ఇదే. ఉంటానండి, మీ పార్థ.